హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే మనస. సార్, మన మెగాస్టార్ చిరంజీవి గారిది, అనిల్ రావిపూడి గారి సినిమా గురించి ఏమైనా అప్డేట్ ఉందా మీ దగ్గర? ఎందుకంటే ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. నాకు కూడా తెలియదు దానికి సంబంధించిన అప్డేట్స్. మీరు చెప్తే వినాలి. ఇక్కడ అంటే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. మన సంక్రాంతికి వస్తున్నాం అనే సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు మన అనిల్ రావిపూడి. మే 9న విశ్వంబర సినిమాతో చిరంజీవి కూడా రాబోతున్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అంటే రెడీగా పెట్టుకున్నారు సార్. అయితే ఒకదాని తర్వాత ఒకటి మనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి అనిల్ రావిపూడి గారు. అదే ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు ఏంటి అని అనుకో. ఇప్పుడు విశ్వంబర సినిమా కూడా ఆ సినిమా డైరెక్టర్ ఒక సినిమాతోనే హిట్ అయింది. చిరంజీవి పిలిచి ఆయన సినిమా ఇచ్చాడు. ఆయన మన డి సినిమా ప్రొడ్యూసర్ మల్లిడి సత్యనారాయణ కొడుకు ఆ విశ్వంబరకు డైరెక్టర్. మల్లిడి సత్యనారాయణ అని సీనియర్ డి అనే సినిమా. డి ఎంత సూపర్ డూపర్ హిట్ కదా. వాళ్ళ నాన్న ప్రొడ్యూసర్ అయితే ఈ అబ్బాయి పాపం డైరెక్టర్ అయ్యి సినిమా చేస్తున్నాడు. నెక్స్ట్ సినిమాకే చిరంజీవి పిలిచే అవకాశం ఇచ్చాడు. అంటే మంచి కొత్త ఆలోచనలతో, కొత్త కథతో చిరంజీవిని ఏ విధంగా చూపిస్తే జనాలు ఇష్టపడతారు అనే దాంతో విశ్వంబర రూపొందింది. ఈ సినిమా అనిల్ రావిపూడి చిరంజీవి సినిమా విషయానికి వస్తే ఎప్పటి నుంచో దీనికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి పరిస్థితి అని అనుకుంటే, రేపు ఉగాది రోజున ఈ సినిమాకు ముహూర్తం నిర్ణయించారంట. ఉగాది రోజున ఈ సినిమా ప్రారంభమవుతుంది. అంటే ఆ మెగా అభిమానులకు, అనిల్ రావిపూడిని అభిమానించే ప్రేక్షక జనాలకు అందరికీ ఒక శుభవార్త. అనిల్ రావిపూడి అనే అతను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్న ఆర్టీసీ డ్రైవర్. నాకు బాగా కావలసిన వాసు గారని ఆయన చెప్పాడు. పాపం నా అనిల్ రావిపూడి మా మేనల్డే అంటే చిన్న స్థాయి నుంచి పైకి వచ్చి ఒక మెగాస్టార్ అంటే ఇప్పటికి మెగాస్టార్ అయినా చిరంజీవి మామూలు సినిమాలు లేవు కదా. అంటే రాజకీయాలకు పోయి అటు కొంచెం అటు ఇటు కానీ దాన్ని పక్కన పెడితే చిరంజీవి ఉండే క్రేజ్ చిరంజీవికి ఉంది, ఇప్పటికీ ఉంది. ఆయన అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరంజీవి కూడా ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా వరప్రసాద్ అనే వ్యక్తిగా మద్రాసుకి పోయి మద్రాసులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ వేసుకుంటూ మళ్ళీ హీరోగా వచ్చి అతనికి ఉండే ఆ స్టైల్స్లో కానీ ఆ హిప్పీ కటింగ్ కానీ అప్పటికి అసలు అద్భుతం. చిరంజీవి అంటే ఆ అభిమానమే ఇప్పటికి కూడా ఉంది. ఎందుకంటే ఒక కొత్త ఒరవడి సృష్టించాడు సినిమా ఇండస్ట్రీలో. సినిమా అంటే ఇలా కాదు, ఇలా ఉండాలి. అంటే జనరేషన్ మారుతుంటుంది కదా. అప్పటి వరకు ఈ శ్రీధరు, మురళీమోహన్, శోభన్ బాబు ఇలాంటి వాళ్ళందరూ కుటుంబ నేపథ్య సినిమాలు చేసి కొడుతూనే ఉండేవాళ్ళు. అంటే ఏముంటుంది, ఒక భార్య, ఒక భర్త, ఇద్దరు భార్యలు, ఇట్లాంటి కుటుంబ నేపథ్య సినిమాలు వస్తున్నా. అలా కాదురా బాబు, ఈ పాటలకు ఇలాంటి జోష్ ఉండే పాటలు కావాలి, ఇలాంటి స్టెప్పులు వేయాలి అని చిరంజీవి స్టైల్స్ ఇప్పటికీ చాలామంది మా జనరేషన్ వాళ్ళు ఆ హిప్పీ కటింగ్ ముసలోళ్ళని కూడా పెట్టుకుంటున్నారు. అప్పట్లో చిరంజీవి హిప్పీ కటింగ్ ఇట్లా సైడ్కి ఇట్లా ఉండేది, ఇట్లా రౌండ్గా ఉండేది అలా హిప్పీ కటింగ్ తలగరేసేయడము ఇవన్నీ. అప్పుడు రజనీకాంత్ కొన్ని స్టైల్స్ ఉంటే చిరంజీవి కూడా అలాంటి స్టైల్స్ కొన్ని సృష్టించాడు. కాబట్టి ఈ అనిల్ రావిపూడి అనే ఒక డైరెక్టర్, ఒక యువరక్తం ఈ తరం ప్రేక్షకులకు ఏమి కావాలో ఆ నాడి తెలిసినవాడు. వరుసగా ఆయన హిట్లతో వెంకటేష్తో 2 సినిమాలు హిట్లు ఇచ్చాడు. అంతకుముందు సినిమాలు కూడా మంచి సినిమాలు తీశాడు. కొత్త ఆలోచనతో, కొత్త ఒరవడితో, కొత్త కథతో ఇప్పుడు ఉండే జనరేషన్కు చిరంజీవిని ఎలా చూపిస్తే మెచ్చుకుంటారో నాడి తెలిసిన దర్శకుడు అనిల్ రావిపూడి. తప్పకుండా ఈ సినిమా నెక్స్ట్ సంక్రాంతికి, అది ఏముంది అది ఇదని మాట్లాడుకుంటే సంక్రాంతి వస్తుంది. మన సంక్రాంతికి వచ్చి మరొక మంచి విజయాన్ని సంక్రాంతి సినిమాగా ఇది మంచి విజయాన్ని సాధించాలని మనం కోరుకుందాం.